పల్లె ప్రస్థానం వీక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మనం నకిరికల్లో ఉన్నాం. చింతల తోవ అనే పుస్తకం రాసిన రచయిత శ్రీ తుల శ్రీనివాస్ గారితో ఉన్నాం. పూర్వం నకిరికల్ అనగానే మహాకవి శ్రీ గింజల నరసింహారెడ్డి సార్ గుర్తొచ్చేవారు. ఆయన పెద్దవారు, బహుశా 86 ఏళ్ల వయసున్న ఆయన కాకుండా ఇప్పుడు మనకు చింతల తోవ రాసిన తుల శ్రీనివాస్ గారు గుర్తొస్తున్నారు నకిరికల్ అనగానే. నకిరికల్ నుంచి పోయే తెలుగు కవులు ఈ ఊరు మీదంగా పోయేటోళ్ళు. ఈ ఊర్లో ఒక కవి ఉండు, మీకు తెలుసా? ఆయన పేరు చింతల తోవ రాసిన తుల శ్రీనివాస్ అనే ఒక క్వశ్చన్, ఒక ఆన్సర్ని ప్రిపేర్ చేసుకొని వెళ్తున్నారు. అంత ప్రాచుర్యంలోకి వచ్చిన పుస్తకం చింతల తోవ. దాని రాసిన రచయిత తుల శ్రీనివాస్ గారు. వారితో మాట్లాడి వారి సాహిత్య నేపథ్యం, వారి మనోభావాలు, వారికి సంబంధించిన వ్యక్తిత్వం, వారికి సంబంధించిన వికాసం అన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీనివాస్ గారు నమస్కారం. సార్ నమస్కారం అండి శంకర్ గారు. చాలా సంతోషం. అదేవిధంగా పల్లె ప్రస్థానం ప్రేక్షకులందరికీ నా యొక్క నమస్కారాలు. ఈరోజు మిమ్మల్ని ఇలా కలుసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది సార్. శ్రీనివాస్ గారు, మీ కుటుంబ నేపథ్యం, మీ విద్యాభ్యాసం, వాటి వివరాలు చెప్పండి. ఓకే సార్, తప్పకుండా. మాది శాలిగౌరారం మండల్, అడ్లూరు అనే ఒక కుగ్రామం సార్. బహుశా నేను బాల్య దశలో ఉన్నప్పుడు ఒక బస్సు వచ్చేది అంతే మా ఊరికి. ఇప్పటికి మొన్న ఒక దశాబ్దం క్రితం వరకు కూడా మట్టి రోడ్డుగానే ఉండే. ఇప్పుడిప్పుడు ఆ ఊరు బాగా డెవలప్ అయింది. అటువంటి ఊళ్ళో నేను శ్రీ తుల యాదయ్య సుదేశ్ నమ్మలకు చివరి సంతానంగా జన్మించాను సార్. నాకన్నా ముందు ఒక అక్క, ఒక అన్నయ్య ఉన్నారు. ఇది నా కుటుంబ నేపథ్యం సార్. దాని తర్వాత నా విద్యాభ్యాసం చెప్పాలంటే నాకు ప్రైమరీ స్టేజ్లో ఎక్కువగా ఫార్మల్ ఎడ్యుకేషన్ లేదు సార్. ఒక రకంగా చెప్పాలంటే అనియత విద్య. మా నాన్నగారు ఏం చేసేదంటే, మా ఇంటి దగ్గర ఒక వృత్తిరీత్యా అతను కన్సర్ పని చేసేది, అంటే సర్వలు అవి చేసేది, గిన్నెలు. తన దగ్గర కారుకు 9 వడ్ల లెక్క ఇచ్చుకుంటూ నన్ను చదివిపించండి సార్. అట్లా ఫస్ట్ క్లాస్ లో అడ్మిషన్ తీసుకున్నప్పటికీ నేను ఎప్పుడు గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళలేదు. 5th క్లాస్ డైరెక్ట్ నేను స్కూల్కి వెళ్ళడం జరిగింది సార్. నా ప్రాథమిక విద్యాభ్యాసం ఆ విధంగా అడ్లూరు ప్రాథమిక పాఠశాల పేరు మీదుగా అయిపోయింది. దాని తర్వాత నేను మా ఊరికి దగ్గరలో 3 కిలోమీటర్ల దూరంలో వల్లాలనే ఊర్లో నా యొక్క ఉన్నత విద్య, హై స్కూల్ విద్య స్టార్ట్ అయింది సార్. అక్కడ నేను 8th క్లాస్ వరకు చదువుకున్నాను. తర్వాత 9th 10th నకరికల్ ఇదే ఊళ్ళో ఏవిఎం స్కూల్లో నేను 10th వరకు చదువుకున్నాను సార్. ఆ తర్వాత ఇంటర్మీడియట్, డిగ్రీకి వచ్చేసరికి నల్గొండ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంఎస్సి ఫిజిక్స్ లో సార్ పూర్తి చేశాను. దాని తర్వాత బిఎడ్ వచ్చేసరికి నాగార్జున సాగర్ లో చదువుకున్నాను సార్. పీజీ ఫస్ట్ ఇయర్ లో ఉన్నప్పుడు నేను సెకండరీ గ్రేడ్ టీచర్ గా సెలెక్ట్ కావడం జరిగింది. ఇది నా విద్యాభ్యాసం సార్. శ్రీనివాస్ గారు సార్, ఎంఎస్సి ఫిజిక్స్ అంటున్నారు కదా మీరు? అవును సార్. ఎంఎస్సి ఫిజిక్స్ అయి ఉండి ఈ తెలుగు సాహిత్యం, తెలుగు కళలు ఇవన్నీ ఎట్లా అభినయి మీకు? అసలు మొదటగా మీరు తెలుగు సాహిత్యం వైపు అడుగులేయడానికి కారణం ఏంది సార్? రైట్ సార్, నిజంగా చెప్పాలంటే ఇది ఒక మిరాకిల్ సార్, రియల్ మిరాకిల్. నాకే ఈ విధంగా జరగడం ఆశ్చర్యంగా అనిపిస్తుంది. యాక్చువల్ గా నేను ఎంఎస్సి ఫిజిక్స్ అయినప్పటికీ నేను తెలుగును ఒక సబ్జెక్ట్ గా చదువుకుంది 10th క్లాస్ వరకే సార్. దాని తర్వాత ఏవిఎంలో కానీ నేను చదివే క్రమంలో నాది తెలుగు వాళ్ళు సాంస్క్రిట్ ఉండే. తెలుగు సాహిత్యం పట్ల నాకు స్కూల్ ఏజ్లోనే నన్నయ్య పద్యాలు కానీ, తిక్కన పద్యాలు కానీ, వేమన, తర్వాత పోతన పద్యాలు, ఇవన్నీ నాకు తెలుగు సాహిత్యం అంటే చాలా ఎక్కువ ఇష్టం ఉండే. కాకపోతే అప్పటి పరిస్థితుల దృష్ట్యా నేను ఇటు ఎంఎస్సి సైడ్ పోవడం జరిగింది. ఆ తర్వాత తెలుగు సాహిత్యానికి చదవడం కూడా దూరమైన, రాయడం అనేది నేను రాస్తా అనేది నాకు తెలియదు, అసలు నాకు నిజానికి కూడా తెలియని విషయం. ఈ క్రమంలో మొన్న కరోనా ప్రపంచాన్ని అల్లకల్లోలం చేసినటువంటి కరోనా ఎంతమందినో బలి తీసుకుంది, ఎంతమందిని ఊపిరి తీసిన కరోనా నాలాంటి ఒక కవికి ఊపిరి పోతుందని అనుకోవచ్చు. ఖచ్చితంగా ఏమైందంటే సార్, నేను 2020 ఏప్రిల్ నెలలో ఈనాడు వాళ్ళు కరోనా కవితల పోటీ అని పెట్టారు పేపర్లో. అప్పుడు మేము అందరం ఇంట్లోనే, పిల్లలం అందరం ఇంట్లోనే ఉండేది లాక్డౌన్ సందర్భంగా. అట్లా ఒక రోజు నేను పేపర్లో ఈనాడు కరోనా కవిత పోటీల్లో మన ఆచార్య ఎన్ గోపి గారి కవిత చూడడం జరిగింది సార్. నాకు చాలా బాగా నచ్చింది. ఎట్లాగ మనం ఖాళీగానే ఉన్నాం కదా, మన ఫీలింగ్స్ మనం కూడా ఏదో ఒకటి రాయొచ్చు కదా
అనుకున్నప్పుడు మా పిల్లలు సార్, ఎస్పెషల్లీ మా పెద్ద పాప, ఓకే సార్. డాడీ నువ్వు ఖచ్చితంగా రాయగలుగుతావు, నువ్వు రాయండి డాడీ అంటే, దాదాపు 1600 నుంచి 2000 మంది రాస్తున్నాను, దాంట్లో మనకేం వస్తుందని నేను అన్నాను. అన్నప్పుడు లేదు నువ్వు ఖచ్చితంగా రాయగలుగుతావు, రాయి డాడీ, ఒకవేళ నీకు వస్తేనేమో అందరికి తెలిసిపోద్ది, రాకుండా నువ్వు రాస్తున్నావు అని ఎవరికి తెలియదు, ప్రమాదం లేదు ఖచ్చితంగా రాయాల్సిందే అని అన్నది సార్. అనగా సర్లే ట్రై చేద్దామని చెప్పి నేను అప్పుడు ఒక శతాబ్దపు ఉత్పాతం సార్ కరోనా అనేది, అది వలస జీవుల వ్యతలు అనేది ఒక శతాబ్ద ఉత్పాతం నా దృష్టిలో. ఎందుకంటే హృదయ విదారకమైనటువంటి వార్తలు వస్తున్నాయి అప్పుడు. ఒక తల్లి, చంటిపిల్ల తల్లి గూడ్స్ ట్రైన్ లో 2 బోగీల మధ్య కూర్చొని నార్త్ ఇండియాకు ప్రయాణించడం, తర్వాత ఒక దగ్గర సైకిల్ దొంగతనం చేసి పిల్లగాన్ని తీసుకొని ఎర్రటెండల ఒక సైకిల్ మీద ప్రయాణం చేయడం, తర్వాత లారీ గూడ్స్ లో ఎక్కిపోవడం, తర్వాత కాలినడకన వెళ్ళడం, ఇవన్నీ నన్ను చాలా కలిసివేసిన విషయాలు సార్. అయితే సరే మనం రాసేది ఏదో ఎట్లా కరోనా రిలేటెడే కదా, ఈ వలస జీవుల వెతల మీద రాద్దామని చెప్పేసి వలస వేతలు అని ఒక పోయం రాసిన సార్. అసలు రాసినాం, ఆ టెక్నికల్ గా కూడా నాకు అంత తెలియదు, మా పెద్ద పాపనే పంపించింది సార్. అసలు ఆశ్చర్యకరంగా అది ఉమ్మడి రాష్ట్ర స్థాయిలో కరోనా కవిత పోటీలో ప్రోత్సాహక బహుమానం వచ్చింది. అసలు నాకు అప్పుడు అనిపించింది, అవును మన అక్షరానికి కూడా ఆమోదం దొరుకుతుంది కదా, ఎందుకు రాయకూడదు, అసలు ఎందుకు రాయలేదు ఇన్ని రోజులు, నాలో కూడా ఒక కవి ఉండు కదా అన్న ఒక ఉద్దేశంతో నేను మళ్ళీ ఒక వారం రోజుల గ్యాప్ ఇచ్చి, సార్ అది ప్రామాణిక భాషలో రాశాను సార్. సార్ ఈసారి మనం తెలంగాణ మాండలికంలో రాద్దాం, ప్యూర్ తెలంగాణలో అని చెప్పి, తెలంగాణ మాండలికం అని చెప్పి, కరోనా ఎఫెక్ట్ రైతు మీద ఏ విధంగా ఉంది అనే విషయంతో, రైతు కష్టం అని చెప్పి కనీసం శీర్షికలు కూడా ఏ విధంగా పెట్టాలి, ఇట్లా కవిత్వం ఏ విధంగా మొదలు పెట్టాలి, ఏ విధంగా రాయాలని ఒక కనీస అవగాహన లేకుండా రాసింది సార్. రైతు కష్టం అని చెప్పి నేను ప్యూర్ మాండలికంలో రాసిన, అది చింతలతోవలో ఉంది సార్. ప్రసవానికి పుట్టింటికి వచ్చిన అని అట్లా మొదలుపెట్టి ఒక ఆడపిల్లతోని ఒక పంటను పోలుస్తూ, అంటే ప్రసవానికి వచ్చిన ఆడపిల్లతోని పొట్టకు వచ్చిన ఒక వరిసేను పోలుస్తూ రైతు యొక్క కష్టాన్ని చెప్పుకుంటుంది, దళారీ చేతులు ఏ విధంగా మోసపోతుంది, ఎస్పెషల్లీ కరోనా ఎఫెక్ట్ రైతుకి ఏ విధంగా అనే కోణంలో రాసిన సార్. అది ఆశ్చర్యకరంగా ఉమ్మడి రాష్ట్ర స్థాయిలో ద్వితీయ బహుమతి వచ్చింది సార్. మీరు ఆ కవిత ద్వారానే నాకు పరిచయం. అవును సార్, ఎగ్జాక్ట్లీ సార్. మీరు నాకు కాల్ చేసిర్రు, నల్గొండ జిల్లాలో నాకు తెలియని కవి అసలు తుల శ్రీనివాస్ అంటే ఎవరు మేము ఎన్నడూ వినలేదు, ఇట్లా నేను బండారు శంకర్ ఉనికి సామాజిక సాహిత్య వేదిక నుంచి మాట్లాడుతున్నా అన్నప్పుడు అది నాకు చాలా సంతోషం అనిపించింది సార్. ఆ విధంగా మీలాంటి కవులు కళాకారులు చాలా మంది నాకు ఉభయ రాష్ట్రాల నుంచి ఫోన్ చేయడం జరిగింది. చాలా మందికి. అవును సార్, ఎంతో వినూత్నంగా పరిచయం అయ్యారు. అట్లా నాకు చాలా సంతోషం అనిపించింది సార్. అంటే ఇది అదృష్టానికి ఏమన్నా అర్హతకు మించి లభించిందా ఏందని. లేదు సార్, మీరు రాయడం ఒకటైతే సార్, అది ఈనాడు పత్రిక. అవును సార్, చాలా కాంపిటీషన్ ఉంది, చాలా మంది కవులు రాస్తున్నారు. అప్పుడు నాకు తెలిసి ఇది ఏప్రిల్ 28వ తారీఖు 2020లో ప్రింట్ అయింది సార్. ఈనాడు ఆఫీస్ నుంచి స్పెషల్ గా ఫోన్ చేసి, సార్ మీకు ప్రోత్సాహక బహుమతి వచ్చింది, తర్వాత ద్వితీయ బహుమతి వచ్చింది, ఇంకా 2 days టైం ఉంది, మీరు రాయండి సార్ ఖచ్చితంగా ప్రథమ బహుమతి వస్తుంది అని చెప్పారు సార్. 3వ కవిత కూడా రాసి పంపాను లాస్ట్ డే. అయితే నేను దాని గ్రౌండ్ రూల్స్ చదవలేదు, చైనా మీద కొంచెం నెగిటివ్ గా రాసిన, దాని విషయంతో కావచ్చు అది సెలెక్ట్ కాలేదు సార్. ఇప్పటికీ అది వన్ ఆఫ్ మై ఫేవరెట్ పోయం సార్. ఈ విధంగా నా సాహిత్యం వైపు నా అడుగులు పడ్డాయి సార్. అనుకోకుండా కవినైనా, నాకు తెలియకుండా నేను కవినైనా, ఇది ఇప్పటికీ నాకు ఒక మిరాకిల్ సార్. మీ మొదటి పుస్తకం చింతలతోవ కదా సార్? అవును. పుస్తకం వేయడానికి నేపథ్యం, పుస్తకం వేయాలనే ఆలోచన, ఎవరు సలహా ఇచ్చారు, అవన్నీ చెప్పండి ప్లీజ్ సార్. ఇప్పుడు మీరు ముందు క్వశ్చన్కి ఇది సీక్వెన్స్ వస్తుంటా సార్, ఆ విధంగానే. అయితే ఈ క్రమంలో నేను ఈ 2 పోయమ్స్ రాగానే ఉమ్మడి రాష్ట్రాలలో దాదాపు అందరికీ నేను పరిచయం అయిపోయినా. ఈ అన్ని సాహిత్య గ్రూపులలో, సమూహాలలో నా పేరు యాడ్ చేశారు సార్. ఆ విధంగా నేను ఉన్నట్టుండి ఒకే నెల 2 నెలల సమయాల్ని ఒక ప్రపంచం నుంచి మరో ప్రపంచంలోకి వెళ్ళినట్టు. అట్లా అది సాహిత్య గ్రూప్ లో అందరూ అనంతమైనటువంటి సాహిత్యం చూశాను. అప్పటికి 2-3 నెలల టైంలో నాకు తోచినట్టు నేను దీనికన్నా ముందు నా గ్రామీణ నేపథ్యం, వాటి గురించి చెప్తాను, ముందు చెప్తాను. అయితే ఆ క్రమంలో నేను సాహిత్య గ్రూప్ లో అన్ని యాడ్ కావడం, దాంట్లో సాహిత్య కవితల పోటీ పెట్టడం, దాంట్లో కంపల్సరీ టాప్ 5 ఉండడం, లేకుంటే ప్రథమ బహుమతి, ద్వితీయ బహుమతి, అట్లా నేను బాగా వచ్చినాయి సార్.
నాకు. అసలు నాకేమనిపించింది, అసలు ఇది కవిత్వమా కాదా నేను రాసేదని ఒక డౌట్ నుంచి దాదాపు అన్ని కవిత్వ గ్రూప్లలో కూడా నాకు బహుమతులు వస్తున్నాయి. బహుమతి అనేది గొప్ప విషయం కాదని కాదు, కానీ అప్పుడు నేనున్న పొజిషన్ కి నిజంగా నాది కవిత్వం, తుల శ్రీనివాస్ కవి అనేది నాకు ఒక పెద్ద అవార్డు యాక్చువల్ గా. ఆ స్థాయికి రావడం అనేది చాలా ఒకేసారి నన్ను ఉక్కిరి చేసింది సార్. కనీసం ఎవ్వరికీ తెలియదు నేను మా పాఠశాలలో గాని, నా ఇంట్లో గాని, నా ఊర్లో గాని నేను రాస్తున్నా, నేను ఒక కవిని అనే విషయం తెలియదు. అసలు కరెక్ట్ చెప్పాలంటే నాకు నేనే తెలియదు కవిని అని. ఆ విధంగా ఒకేసారి నాకు ఈ సాహిత్య సమాజం పరిచయం అయిన తర్వాత నేను అన్నిట్లలో నేను బహుమతులు రావడం, కవిత్వం వైపు ఎందుకు రాకూడదు అనే ఒక ఆలోచన ముందైతే వచ్చింది సార్. దీనికి మరి వస్తువు ఏ విధంగా తీసుకోవాలి, ఏ విధంగా రాయాలి, ఇదివరకు నాకు సాహిత్య అనుభవం ఎటువంటి అధ్యయనం లేదు. ఓకే సార్. అధ్యయనం ఏం చేయలేదు. నా బ్రతుకు నేపథ్యంగా, నా పల్లె మూలాల నేపథ్యంగా, నా మట్టి నేపథ్యంగానే నేను కవిత్వం రాయాలి. నా ఊళ్ళో నా బాల్యం ఎలా గడిచిందంటే సార్, నేను ప్యూర్ రైతు కుటుంబంలో జన్మించిన, ఆ కష్టం అంటే ఏందో తెలిసి చూసినోన్ని, కష్టాన్ని అనుభవించి బతికినోన్ని. మా అమ్మ నాన్నలు నన్ను ఎప్పుడు కష్టపెట్టలేదు, సుఖంగా చూసారు. కానీ ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన ఆ కష్టం యొక్క విలువ తెలిసినోన్ని, ఆ శ్రమజీవన సౌందర్యం, బహుజనుల యొక్క బతుకు వ్యతలు, ఆ తర్వాత ఈ వృత్తి నైపుణ్యం, ఆ వృత్తిలో ఉండే ఆ కళా నైపుణ్యం, ఇవన్నీ నేను పరిశీలించేది చిన్నతనం నుంచి. నాకు బాగా అలవాటు అవన్నీ రికార్డు, అప్పుడు ఉన్నటువంటి రికార్డు ఇప్పుడు కవిత్వంగా ఎందుకు రాయకూడదనే ఒక ఉద్దేశంతో ఆ విధంగా నేను కవిత్వం రాయడం పెట్టాను సార్. ఇట్లా పెట్టి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటే దానికి అనూహ్యమైన స్పందన వచ్చేది. ఓకే సార్, ఎవరి తుల శ్రీనివాస్ ఈ పోయం బాగుంది, ఈ లైన్ బాగుంది, చాలా మంది నాకు పేరు తీసేసి వైరల్ అయిన సందర్భాలు, తర్వాత నేను రాసినటువంటి ఆ కొటేషన్స్ స్టేటస్ లో పెట్టుకోవడం, తర్వాత పెద్దోళ్ళు నాకు ఫోన్ చేసి అభినందించడం, ఇవన్నీ కూడా నాకు ప్రోత్సాహకంగా పనిచేసినాయి. నా కవిత్వం ఈ విధంగా రాయాలని చెప్పిన గురువు లేనప్పటికీ నేను రాసినటువంటి కవిత్వాన్ని వాళ్ళు మెచ్చుకోవడం ద్వారా నాకు ఒక ప్రోత్సాహం లభించింది సార్. ఈ విధంగా ఒక రోజు ఫస్ట్ మీరు నల్గొండ జిల్లా నుంచి ఫోన్ చేసిన మొట్టమొదటి వ్యక్తి మీరు, బండారు శంకర్ గారు. ఆ విధంగా మీరు మాట చెప్పాలి. శ్రీనివాస్ గారు పోయం చదివి నాకేముంటుందంటే స్వార్థం, నాకు తెలియని కవి లేరనే స్వార్థం ఉంటుంది నాకు. తుల శ్రీనివాస్ ఎవరు? ఈనాడు పేపర్లో వచ్చింది వల్ల, ఈనాడు పేపర్లో రావడం ఏంది, మేము వివిధ పేపర్లో చిన్న పత్రికల్లో రావడానికి చాలా కష్టాలు పడుతున్నాం. ఈనాడు రావడం ఏందని నేను ఫోన్ చేస్తే పోయిట్రీకి సార్ మాట్లాడేదానికి సంబంధం లేదు, సార్ చెప్పండి సార్ అంటున్నాడు. ఈయన ఇంత అమాయకంగా ఉన్నాడు, ఎట్లా పోయం రాసిండు, ఫస్ట్ నేను చూడాలని బండేసుకుని దగ్గరికి వచ్చిన. అట్లా అంటే మీ పోయమ్స్ ఎన్గోపి గారు ఎట్లయితే కదిలించినాయో మాలాంటి వాళ్ళని కూడా సార్ కదిలించి రప్పిస్తాయి సార్. అంత సాంద్రత, అంత సారం ఉంటుంది మీ కవిత్వం సార్. థ్యాంక్ యూ సార్. ఈ క్రమంలో నేను మీ తర్వాత నాకు ఎట్లా పరిచయం అంటే సార్, అప్పటికి నాన్న కవయిత్రి భానుశ్రీ కొత్వాల్ నల్గొండ కవయిత్రి నాకు ఈనాడు కరోనా కవితలలో నెంబర్ కూడా ఇచ్చారు పేపర్ వాళ్ళు. ఆ నెంబర్ చూసి ఒకసారి సాయంకాలం పూట ఫోన్ చేశారు. ఫోన్ చేసి, సార్ మీది ఎక్కడ? మాది నల్గొండ, మీ పేరు ఎప్పుడు వినలేదు, మీలాగనే అన్నది మేడం కూడా. నా పేరు ఇట్లా సో మేడం, నేను రాసింది ఆ 2 కవితలే. దాని తర్వాత ఇప్పుడు నేను రాసిన ఇంకా బాగా 15-20 వరకు కవితలు రాసిన మేడం. అంటే మేడం ఒక మాట అన్నది, నేను మా నాన్న జ్ఞాపకార్థం ఒక నాన్న అని ఒక సంకలనం చేస్తున్నాను సార్. అది మొత్తం ప్రూఫ్ రీడింగ్ అంతా అయిపోయింది, రెడీ టు ప్రింట్ అన్నట్టుంది. మీ రైటప్ నాకు చాలా బాగా నచ్చింది. మీరేమన్నా విల్లింగ్ ఇస్తే మీకోసం ఆ బుక్ ప్రింటింగ్ ఆపుతా, ఒక 2 days ఆపుతా. ఆ 2 days లో మీరు నాకు ఒక నాన్న సంకలనాలు మీ పోయం ఉండాలని కోరుకుంటున్నా, మీరేమన్నా రాయగలుగుతారా అన్నది అని. అప్పుడు నాకు తెలిసి నైట్ 10:30-11 అవుతుంది సార్. అవుతుంది అన్నప్పుడు రేపటి వరకు సరే 2 days ఆపుతున్నదిలే, కానీ నాకు టెన్షన్ మొదలైంది. అంటే ఇప్పటిదాకా నా స్వేచ్ఛగా రాసుకున్నా కదా, డెడ్ లైన్ పెట్టడం ఒకటి, ప్లస్ ఆ వస్తువు కూడా డిసైడ్ గా నాన్న నుంచి రాయడం అనేది. సరే మేడం, నేను ట్రై చేస్తా అని చెప్పిన. ట్రై చేస్తా అని చెప్పి అదే నైట్ రాసిన సార్. నాన్న మీద 2 poems రాసి, ఆ 2 poems మేడం గారికి పోస్ట్ చేసిన. ఆ నైట్ ఏమన్నా అనుకుని అప్పటికి 1:30 అవుతున్నట్టుంది. మళ్ళీ కాల్ చేసిన, మేడం గారు ఆన్లైన్ లో ఉన్నారు, మేడం ఫోన్ చేసిన అంటే చేయండి సార్, నో ప్రాబ్లం అన్నది. ఆ వర్కుల్నే ఉన్నట్టుంది. ఇప్పుడు మీకు 2 poems పెట్టిన మేడం, అవి అట్లా రాయొచ్చునా, అది ఓకేనా అంటే 2 సూపర్ ఉన్నాయి సార్, దాంట్లో ఒకటే తీసుకోవాలి కాబట్టి ఒకటి నేను పిక్ చేసుకుంటా అని చెప్పింది సార్. ఆ విధంగా నేను నల్గొండ కవులకు మెల్లగా పరిచయం అయిన, మొట్టమొదటిసారిగా మీ తర్వాత నాకు పరిచయం అయిన కవయిత్రి భానుశ్రీ కొత్వాల్ గారు.
ఆమెకు నా కవిత్వంలో తర్వాత అసలు నిజంగా నేను పోయమ్స్ రాసేటప్పుడు మీ అభివ్యక్తి బాగుంది సార్ అన్నది. నిజానికి అప్పుడు ఆ టెక్నికల్ టర్మ్స్ కూడా నాకు తెలియదు. అభివ్యక్తి అంటే ఎత్తుగడ తెలియదు, ముగింపు తెలియదు, ఇవన్నీ ఏమంటారు ఆ టెక్నికల్ టర్మ్స్ తెలియదు. ఇట్లా కొంతకాలం గడిచిన తర్వాత దీంట్లో మీ ఎత్తుగడ బాగుంది సార్, ఈ ముగింపు బాగుంది, శిల్పం బాగుంది, వస్తువు బాగుంది అని చెప్పేది మేడం. ఇట్లా చెప్తున్నప్పుడు ఒక రోజు ఉండబట్టలేక అడిగింది ఇంకేమన్నా కానీ అని. తెలుసుకోవడం తప్పు కాదు కదా. అడిగి మేడం ఇవన్నీ వాటికి నాకు తెలియదు, ఆ టెక్నికల్ టర్మ్స్ కి అర్థం చెప్పంటే అప్పుడు మేడమే చెప్పింది ఎత్తుగడ అంటే ఏంది, కవిత్వ అప్పటికి నేను దాదాపు చింతలతో వేసిన పోయమ్స్ అన్ని రాశాను సార్. అదంతా అయిపోయినాక కవిత్వం అంటే ఏందనేది నిర్వచనం తెలుసుకున్నా ఓ రకంగా నేను మేడం గారి ద్వారా. ఆ విధంగా నేను ఇవన్నీ రాసే క్రమంలో చాలా మంది సార్ మీరు పుస్తకం ఎందుకు వేయకూడదని చాలా మంది నన్ను ఫోన్ చేసి అడిగేది. అట్లా ఈ చింతలతో రూపుదిద్దుకుంది సార్. దీనికి ఇంకా నేపథ్యం చెప్పాలంటే దీంట్లో ఒక అజ్ఞాత పాఠకుడు తన పేరు చెప్పొద్దని చెప్పారు. దీన్ని మొత్తం నా పోయమ్స్ మొత్తం తీసుకొని దాన్ని PDF చేయించి దానికి చిత్రాలు కూడా వేయించి వండర్ఫుల్ గా ఉందని చెప్పి దానికి తులా రాశి లేదా తులాభారం అనే పేరు పెట్టి కవర్ పేజ్ డిజైన్ చేసి మొత్తం నాకు పంపించండి సార్. ఆయన ఒక అఫీషియల్ దాంట్లో ఉన్నారు కాబట్టి నా పేరు ఎక్కడ చెప్పకు, కానీ నీ పోయమ్స్ ఈ విధంగా పోవడానికి వీలు లేదు, చాలా బాగుంది, నీకేం తెలియదు అంటున్నావు కదా, ప్రింటింగ్ సైడ్ కవులు కూడా ఎవరు తెలియదు అంటారు కదా, కాబట్టి ఈ విధంగా చేసుకో, దీనికి ఓన్లీ నువ్వు చేసేది ఒక పని, ముందు మాట ఒకటి రాయించుకుంటే అయిపోద్ది అని చెప్పారు. ఆ సార్కు ఇప్పటికీ ధన్యవాదాలు సార్. మీ ఛానల్ ముఖంగా తనకి ముందు మాట అన్నారు కదా సార్. సార్ ఈ పుస్తకానికి ముందు మాట ఒక పెద్ద అచీవ్, బహుమతి లాంటి, జీవిత కాలంగా గుర్తుండిపోయే బాధ్యతనిచ్చిన ముందు మాట. ఎవరికైనా ప్రశంసనిస్తుంది, ఏ కవైనా 99% ప్రశంస రాస్తారు. అవును సార్. ఒక బాధ్యతను అప్పచెప్పిండు. ఎవరు? మునాస్ వెంకట. ముందు మాట గురించి చెప్పండి. అవును సార్. మునాస్ వెంకట్ గారి గురించి స్పెషల్ గా చెప్తామని ఇప్పటిదాకా ఆ పేరు తెస్తలేదు సార్. తర్వాత మన సంభాషణలో ఎంటర్ అయ్యే సారు గురుతుల్యులు మునాస్ వెంకట్ గారే. ఈ క్రమంలో నా పోయమ్స్ అన్ని అయిపోయినాక అతను PDF చేసి పంపించిన తర్వాత మౌనశ్రీ మల్లిక్ గారు సారు, ప్రముఖ సినీ రచయిత సార్ కూడా చాలా సార్లు అనేది, శ్రీనివాస్ తమ్ముడు అంటాడు, నన్ను సోదరా అంటాడు, కంపల్సరీ మీరు పుస్తకం వేయాల్సిందే, పుస్తకం వేయడం వల్ల ఈ రోజు మనం ఉంటాం పోతాం, కానీ పుస్తకం మాత్రం చిరస్థాయిగా ఉంటది. ఆ మాట నన్ను బాగా ఆకట్టుకుంది. అంటే మనం లేకున్నా మన పేరు భూమి మీద ఉండాలంటే ఒక పుస్తకం వేయాల్సిందే అనే ఒక విషయం నన్ను చాలా ఆకట్టుకుంది సార్. ఆ విధంగా నేను చింతలతోవకు వేయాలని ఫిక్స్ అయినా, కాకపోతే అప్పుడు చింతలతోవ అని పెట్టలేదు పేరు. ఈ క్రమంలో నేను ముందు మాట ఎవరితో రాయించాలనే క్రమంలో నాకు ఇంకెవరు తెలియదు, తెలిసిందల్లా బండారు శంకర్, భానుశ్రీ కొత్వాల్, అప్పటికి నల్గొండ నుంచి. ఆ విధంగా భానుశ్రీ మేడం గారితో మాట్లాడుతూ మేడం గారు మరి ముందు మాట అంటారు రాయించాలి, ముందు మాట ఎవరితో రాయిస్తే బాగుంటది అంటే, ఓసారి మన జిల్లాలో ఒక మంచి కవి ఉన్నారు మునాస్ వెంకట్ గారని. మునాస్ వెంకట్ గారి గురించి వినలేదా? చాలా మీలాగానే, అంటే మీరు ఆయనలాగానే రాస్తారు. ఒక మూలాల నుంచి రాసే ఒక కవి, ఒక బహుజన కవి, తెలంగాణ నుడికారానికి ఆయన పెట్టింది పేరు. తన దగ్గరికి పోయి మీరు అడగండి సార్, మేబీ రాస్తుండొచ్చు అని చెప్పారు సార్. నేను ఇట్లా ఇవన్నీ జిరాక్స్ తీయించుకొని, తన PDF మొత్తం జిరాక్స్ తీయించుకొని మునాస్ వెంకట్ గారి అడ్రస్ కనుక్కొని నల్గొండకు వెళ్ళడం జరిగింది సార్. ఆ నల్గొండకు వెళ్ళిన తర్వాత సారు ఉన్నారు. సార్ నా పేరు తుల శ్రీనివాస్ సార్ అని అనగానే ఫస్ట్ మాట అన్నాడు, పిన్నీస్ పోయం రాసింది అవును, అప్పటికి మీ పిన్నీస్ పోయం వచ్చింది సార్. నాకు చాలా చాలా సంతోషం అయింది. అంటే నేను మునాస్ వెంకట్ గారు భానుశ్రీ మేడం గారు చెప్పినాక నాకు తెలిసింది సార్ పిన్నీస్ పోయంతో నన్ను గుర్తుంచుకుంటే అసలు నాకు చాలా చాలా ఒక భయం అయింది, ఒక బాధ్యత కలిగింది, అది అట్ ద సేమ్ టైం సంతోషం అనిపించింది సార్. అవును సార్ నేనే సార్ అంటే, చాలా బాగా రాసినవయ్యా అన్నట్టు సార్. అది నాకు చాలా మంచిగా అనిపించింది సార్. నేను ఆ పోయమే కాదు సార్, ఇంకా కొన్ని పోయమ్స్ రాసిన, ఇవన్నీ మీరు చూడండి, ఇది ప్రచురణకు ఒకవేళ అర్హత ఉన్నట్లయితే ఒక పుస్తకం వేద్దాం అనుకుంటున్నా సార్, ఇవి మీరు చదివి ఎట్లా ఉందో నాకు చెప్పండి సార్ అంటే, ఓకే నేనెందుకు చదవడం, నువ్వే చదువు వినిపి అన్నట్టు సార్.
అన్నప్పుడు ఇట్లనే మన ఇద్దరం కూర్చున్నట్టే సార్ నేను కూర్చున్నాం. ఒక్కొక్క పోయం నేను చదివి వినిపిస్తుంటే సార్ భావోద్వేగానికి లోనయ్యిండు. ఒకసారి తొడలు తెరుచుకోవడం, చప్పట్లు కొట్టడం, అసలు అదే కళ్ళల్లో నీళ్ళు తెచ్చుకోవడం. స్పందించాడు. అవును సార్. నీ ఒక్కొక్క కవితకు ఆయన ఉలికి పడ్డాడు. మంచాల నాతో కూడా వినిపించేది. ఆ పిల్లగాడు ఏం రాసిండే ఆ కవిత్వం, ఆ పిల్లగాడు ఏం రాసిండే ఆ కవిత్వం ఎన్నిసార్లు అన్నాడు నాతో. అవును సార్. అట్లా చాలా సంతోషపడ్డాడు సార్. సారు చాలా భావోద్వేగానికి లోనై ఒకటే మాట అన్నాడు, నేను ముందు మాట కోసం పోయినా కదా అంటే నేను ఏదైతే వెతుక్కుంటూ వెళ్ళినో అదే నాకు దొరికిన వరంగా ముందు మాట నేను రాస్తా ఖచ్చితంగా. ఇంతవరకు నేను ఎవరికి రాయలేదు, తొలి ముందు మాట నేను నీ పుస్తకానికే రాస్తా అని చెప్పిండు. అక్కడ ఒక చిన్న సంఘటన చెప్పాలి మీకు. నీకంటే ముందు క్యూలో నేనున్నా, పిడికల మట్టి పుస్తకాన్ని ముందు మాట రావని పెట్టినా. పెడితే టేబుల్ మీద ఇట్లా ఉండేది. అది మీది ఎప్పుడైతే వచ్చిందో నాకు కిందికి పోయింది. శంకర్ బాధపడకున్నారా, ఇది కూడా రాస్తా కానీ నేను దీన్ని రాయకుండా ఉండలేను, నాకు పానం నిమ్మలంగా లేదు అని చాలా ఛాలెంజింగ్ గా తీసుకుని రాశారు. అది నేను అది చేసుకున్నా, నాకు అది సుకృతంగా భావిస్తున్నా సార్. నాకు చాలా మంచిగా అనిపించింది సార్. ఆ విధంగా ఆ సార్కి ఇంకా ముందు మాట తొలి ముందు మాట నీదే అని చెప్పిండి. అసలు ఇదివరకు ఎన్నో ముందు మాటలు రాసి నాది కూడా దాంట్లో క్రమం కాకుండా తొలి ముందు మాట అనడం కూడా నా కోసం ముందు మాట రాయడం చాలా అద్భుతం అనిపించింది సార్. తర్వాత ముందు మాట ఇంకెవరితో రాయించాలి, ఎట్లా రాయించాలంటే నీ ఇష్టం శ్రీనివాస్ అని కొంతమంది పేర్లు చెప్పిండు. మళ్ళీ మిమ్మల్ని భానుశ్రీ మేడం గారిని అడిగి నేను అప్పుడు ఈనాడు పేపర్లో కరోనా కవిత వచ్చిన ఆచార్య ఎన్ గోపి గారి నెంబర్ కింద ఉంటే తనకు నేను ఆ నెంబర్ తీసుకొని వాట్సాప్ లో కాంటాక్ట్ అయ్యి సార్ అడ్రస్ తీసుకొని నేను పోస్ట్ చేసిన సార్. సార్ నాకు 24 hours లో ముందు మాట రాసి వారు కూడా మంచి మాట ఏదో అన్నారా? చెప్పండి. చెప్తాను సార్. 3 ముందు మాటల గురించి చెప్పిన తర్వాత అది చెప్తాను. ఆ తర్వాత అప్పుడు తెలంగాణ సాంస్కృతిక డైరెక్టర్ నందిని సిద్ధారెడ్డి గారు ఉండే, సాహిత్య అకాడమీ సారు. ఆయన కూడా నాకు తెలుసు, అంటే తెలుసు మీన్స్ ఇప్పుడు ఆయన ఉన్నాడు కాబట్టి అట్లా తెలుసు. సార్ నంది అవార్డు గ్రహీత నాగేటి సాలల్ల నా తెలంగాణ ఆ పాట, అట్లా నాకు సార్ అంటే చాలా ఇష్టం. సార్ కూడా పంపించి అయితే చూద్దామని చెప్పి సార్ కూడా పంపించిన సార్. సార్ కూడా 2 వారాలలో నాకు ముందు మాట రాసి ఇచ్చిండు. ఆ మహాన్ భావులు నేను చూడకున్నప్పటికీ నాకు ముందు మాట రాసి ఇచ్చారు సార్. నందిని సిద్ధారెడ్డి గారిని తర్వాత కలవడం జరిగింది, కానీ గోపి సార్ని కూడా త్వరలో చూడాలి. కలవలేదు. గోపి సార్ ఏమన్నారో చెప్పరా సార్? సార్ ఆ రోజు ఇక సరే చాలా సంఘటనల తర్వాత సార్ ఏమన్నాడంటే నాకు టైం పడుతుంది, ఒక 2-3 నెలలు వెయిట్ చేస్తే నేను రాస్తా, లేకుంటే తొందర అయితే వేరే దగ్గర రాయించుకో బాబు అంటే, మీరు రాస్తా అనడమే నాకు అదృష్టం సార్. అటువంటిది ఇంకా 2-3 నెలలు కాదు, మీరు రాస్తా అంటే నేను సంవత్సరం అయినా వెయిట్ చేస్తా అని అనడం జరిగింది సార్. అట్లా నేను సారు టేబుల్ మీద బుక్ ఉందట, ఎందుకు యథాలాపంగా 6 గంటలకు తీసిండట. చదువుకుంటూ పోతే అట్లనే నైట్ 12:30 వరకు పుస్తకం మొత్తం కంప్లీట్ చేసిండట. అసలు ఆ భావోద్వేగం ఆపుకోలేక ఆ 1 hour లో రాసేసిండు. నైట్ 1:30కి రాసి దాన్ని మొత్తం రాసేసి నాకు 5:30కి ఫోన్ చేశాడు. మార్నింగ్ ఫోన్ చేసి అసలు మా మేడం, నేను అప్పుడు లేవలేదు సార్, ఇంకా మా కింద నేను స్విచ్ ఆఫ్ చేసి పడుకున్నా, కింద మా మేడం నెంబర్ ఉండే, ఆమెకు కాల్ చేసి శ్రీనివాస్కి ఇయ్యమని చెప్పి మాట్లాడి భావోద్వేగాన్ని ఆపుకోలేక, నేను ఇది ఎంత టైం పడుతుందో నాకు తెలియదు కానీ మొదలైతే చదివి వినిపిస్తున్నా వినని ఆ ముందు మాట మొత్తం చదివి వినిపించాను సార్. నేను ఇప్పటికీ అది రికార్డ్ చేసుకున్నా, నాకు ఒక మెమరీ సార్. అది వెంటనే స్పీడ్ పోస్ట్ చేసిండు, నెక్స్ట్ డే వచ్చేసింది. అందరూ రాసేటప్పుడు సారు ఉద్వేగానికి ఒక లాస్ట్కి ఒక పరాకాష్ట ఏంటంటే, పిన్నీస్ లాంటి పోయం నేను కూడా రాసిన, నాకంటే బాగా తులసి శ్రీనివాస్ రాసిన అని చెప్పడం. చాలా అర్ధ శతాబ్దపు తెలుగు సాహిత్యానికి కవిత్వానికి మకుటం లాంటి మనిషి. అవును సార్. అసలు ఆయన కూడా మీరు గెలిచి 5:30కు ఫోన్ చేసి అదే సార్ నేను అన్నా కదా, అది నాకు అది సుకృతం అయి ఉంటది. నాకు చాలా సంతోషం సార్. మునాస్ వెంకట్ గారు ముందు మాట కూడా చాలా హైలైట్ సార్. క్రీస్తు శకం 21వ శతాబ్దంలో అడ్లూరు అనే ఒక గ్రామంలో తులసి శ్రీనివాస్ అనే ఒక కవి ఉండేవాడని ముందు తరం సాహిత్యకారులు మొత్తం చెప్పుకోవాలని రాసింది సార్. దాన్ని బ్లర్బ్గా నేను కవర్ పేజీ మీద వేసుకున్నా. అది నాకు చదువుకున్నప్పుడల్లా గర్వంగా అనిపించడమే కాదు సార్, అది నాకు నా బాధ్యతను గుర్తిస్తుంది. ఎప్పుడు బాధ్యతను చెప్పేలాగా ఆయన మిమ్మల్ని కట్టేసిండిగా. అవును సార్. అతి పెద్ద ముందు మాట నందిని సిద్ధారెడ్డి గారు పుస్తకాన్ని మొత్తం ఆమూలాగ్రం చదివి ప్రతి పోయంని అన్ని ప్రతి దాని మీద స్పందించి అద్భుతమైన ముందు మాట ఇచ్చారు సార్. ఈ సందర్భంగా ఆ ముగ్గురికి, నాకు ముందు మాట భిక్ష పెట్టిన ముగ్గురికి నమస్కారాలు. శ్రీనివాస్ గారు సార్, చింతలతోవ పుస్తకంలో
నాకు బాగా నచ్చిన కవిత ఒకటి ఉంది, సార్. యాసంగి నాట అని ఒక కవిత ఉంటుంది. ఆ కవితతో నేను మీకు ఫేవరెట్ అయిపోయినా. ఈ కవితను నేను మీరు ఈనాడులో రావడానికి ముందే చదివిన. మీరు అప్పటికే నాకు పోస్టులను ఇక్కడ పంపిరు, ఫేస్బుక్లో ఏమో. ఆ కవిత ఒక్కసారి సార్ ప్లీజ్. తప్పకుండా చదువుతా సార్. దీనికన్నా ముందు ఎట్లాగో మనం ఆ సీక్వెన్స్ లో ఉన్నాం కాబట్టి ముందు మాటల తర్వాత కొంచెం నేను ఒక నిమిషం మాట్లాడి మళ్ళీ పోయాము సార్. దాని తర్వాత ముందు మాట అయిపోయింది. ఈ ప్రచురణ కూడా నాకు అంత తెలియదు. దానికి మొత్తం గురువు గారు, తర్వాత గురువు గారు మునాస్ వెంకట్ గారు మీరు ముందుండి ఈ పుస్తకం మా బంగారు బ్రహ్మ గారి దగ్గర ఇంత అందమైన డిజైన్ తో చేయించారు సార్. అన్నకు కూడా ఒకసారి ధన్యవాదాలు. చాలా బాగా వచ్చింది అన్నారు చాలా మంది. చింతలతో టైటిల్ కూడా ఈ పుస్తకానికి అది తప్ప ఇంకోటి బాగుండదు అన్నంతలా ఈ టైటిల్ ఉంది సార్. దానికి మునాస్ వెంకట్ గారు కూడా కృతజ్ఞతలు చెప్పుకోవాలి. అయితే ఇదంతా చింతలతో రాయడం, ప్రింటింగ్ ఒక ఎత్తు అయితే దీని ఆవిష్కరణ కూడా అద్భుతంగా జరిగింది సార్. ఇది మొత్తం పల్లె జీవన సంస్కృతి, నా ఊరు, నేను పుట్టి పెరిగిన ఊరు, నా ప్రజలు, నా రక్త సంబంధం, మా ఊరిలోని బహుజన వృత్తులు, ఉత్పత్తి కులాల వెతల గురించి ఈ పుస్తకం ఉంది. అయితే దీంట్లో లైవ్ లో ఉన్నటువంటి ప్రజలందరూ ఈ ఆవిష్కరణకు వచ్చేసారు. అది చాలా చాలా సంతోషం. దీంట్లో పాత్రలు వస్తాయి, కొందరు పాత్రలు. వాళ్ళు ఆ పోయమ చదువుతున్నప్పుడు ఆ పాత్రలు వాళ్ళు పులకించిపోయారు ఒక రకంగా. చాలా సంతోషంగా చాలా మంది వచ్చారు సార్ ఊరు నుండి. తర్వాత దీంట్లో ఉన్నటువంటి అయ్యన్న కాక, అట్లా రాములు, వీరి, వీళ్ళందరూ ఇట్లా వచ్చి ఆ సభని దానికి ఒక ప్రాణకళ వచ్చింది. దానికి ఏదో మనం నేను మట్టి పాదాలు నేల మీద పెట్టి రాసిన, నా ఉన్న జీవితాన్నే రాసిన కాబట్టి దీనికి అంత ప్రాణకళ వచ్చింది సార్. ఇంత అద్భుతంగా ఈ చింతలతో ఆవిష్కరణ సభ నిర్వహించడంలో మీ ఉనికి సామాజిక వేదిక కూడా నాకు చాలా సహకరించింది. దానికి మీకు ప్రత్యేక ధన్యవాదాలు సార్. మీరు అన్నటువంటి ఆ యాసంగి నాటు చదువుతాను సార్. ఈ యాసంగి నాటు చాలా మందికి నచ్చింది సార్. ప్యూర్ మాండలికంలో రాసిన. దీని నేపథ్యం ఏంటంటే సార్, యాసంగి నాటు అనేది ఒక పండగ వాతావరణంలో జరుగుతుంది. అప్పటి వరకు రైతులు అందరూ ఏం చేస్తారంటే యాసంగి నాటు అందరు ఒకే రోజు నాటు పెట్టుకోరు. ఒక రోజు ఉంటే అందరు వచ్చి వాళ్ళకి హెల్ప్ చేస్తారు. ఇంకో రోజు ఇంకోళ్ళు బదులు పోతారు. నాగన్లైనా గొర్రె గుంజడానికి అయినా, తర్వాత కూలోళ్ళకు కూడా ఎటమటం కాకుండా ఇట్లా ఈ యాసంగి నాటు అనేది ఒక పండగ వాతావరణం జరుగుతుంది. అంటే యాసంగి నాటేసే రోజు ఆ ఒక్క రోజు సిచ్యువేషన్ ఏ విధంగా ఉంటుందో దాన్ని నేను కవిత్వం చేయదలుచుకున్నా సార్. అదంతా నేను చూసేది బాల్యం నుంచి, నేనంతా నాకు రికార్డ్ అయిన విషయమే. ఆ యాసంగి నాటు చదువుతాను సార్. యాసంగి నాటు. దసరా నీళ్లు పోసుకొని సాగుబాటు చేస్తందుకని బాయికాడికి పోయిన నాయన, జమ్మికాడికి అందరాంగనే పానం లేచి పాలపిట్టయి పైకి ఎగిరేది. యాసంగి ఎప్పుడు స్టార్ట్ అయ్యిద్ది అంటే సార్, తెలంగాణ ప్రాంతంలో దసరాకే స్టార్ట్ అయ్యిద్ది. అంటే దసరా నీళ్లు పోసుకొని సాగుబాటు చేస్తుంది కానీ పోతారు జనరల్ గా. దీపాల వరకు దున్ని కార్తీక పౌర్ణమి వరకు నాట్లు పడుతుంటాయి జనరల్ గా. అది అంటే దాని కాలం ఆ విధంగా ఉంటది అనమాట. దసరా నీళ్లు పోసుకొని సాగుబాటు చేస్తందుకని బాయికాడికి పోయిన నాయన, జమ్మికాడికి అందరాంగనే పానం లేచి పాలపిట్టయి పైకి ఎగిరేది. సందకాన్నో గూర్కోళ్ళు మొలవంగనో నాయంతోటి దాని సిద్ధం వచ్చినట్టు జాగిళ్ళు మోగిల్లాడేది కరెంటు. గటికి బుక్కెడు నీళ్లు దాపి పసిబోరగాని దూపార్పినట్టు ఒక్కొక్క బిళ్ళకు నీళ్లు మలుపుకుంటా కోండ్ర సాలిరువాలు కొట్టేది. బంధముల దిగబడ్డ అరికెట్ల గుంజేదో అరిశెయ్యి మందం దండెబడ్డ దాపటెద్దు కాళ్ళకే ఎరుక గాని బతుకు బంధముల దిగబడ్డ సంసారం గుంజలేక నాయన గుండెకు పడ్డ దండెలెన్నో దేవుడికే ఎరుక. తూకం మడి రోకు చేసి మండగట్టి మొలకల్కేటప్పుడు పలుగురాళ్లకు పసుపు రాసి అలుకుడు బోనం పెట్టి నీళ్ళారబోసేది. పచ్చగా పట్టిన నారు నాయన కళ్ళల్లా జీడి కంటి పున్నపు దీపంతలయ్యేవి. ఒడ్డొరం చెక్కి వంపు మిర్రలు సైజేసినాక ఇర్రుమంటున్న బురదకాళ్ళు, పగిలి పచ్చలైన పాదాలు చూస్తే మా బరువే కాదు నాయన దేశం బరువు మోస్తున్నట్టు అనిపించేది. తలా ఓ చెయ్యేసి అరకలన్నీ దోలుకొస్తే కడిగట్టు నాడు బాయికాడ పెగగట్టు జాతరయ్యేది. చిన్నాయన గొర్రె గుంజితే పొలంలా ఆకాశం ముఖం చూసుకునేది. బారెడు మునుం బట్టి జానెడుకో కర్ర చెక్కుతూ పల్లె పదం పాడే తల్లులు పని పాటల్ని కవల పిల్లల్ని చేసి ఆడించేటోళ్ళు.
యాసంగి నాటు అయిపోయిందని జొన్న గొగ్గిల్లుండి గోవింద కొట్టేది. నిండు ఉండ కళ్ళు మైసమ్మ కింతొంపి బొమ్మెడాకులు బట్టి కమ్ముగా తాగేది. రెక్కల కష్టం తప్ప లెక్కల పద్దులెరగని ఆ జీవితాలు కష్టసుఖాలు కలబోసుకుంటుంటే బాయిగడ్డ మీద కూసోని బతుకు చిత్రం చూస్తున్న నాకు పదాలు దొరకని మోగకైతేదో గుండె దన్నుకొని పొంగి పొర్లేదు. ఇది యాసంగి కవిత సార్. ఇది ప్యూర్ ఇంకా మాండలికం కళ్ళు చెమ్మర్చిన వాళ్ళు ఎవరుంటారు? కళ్ళల్లో సన్నటి దార లాంటి ఒక చెమ్మ వస్తుంది, అటువంటి భావోద్వేగంతో కూడిన కవిత్వం అయినప్పుడు. థ్యాంక్ యూ సార్. మీకు ఈ కవిత నచ్చినందుకు థ్యాంక్ యూ. నాకు మాత్రం దీంట్లో ఉన్న అన్ని కవితలు కూడా అవును, అసలు దాంట్లో వాటిని తూకం వేయలేము సార్. సార్. తూకం వేస్తే తరాజు కరెక్ట్ వస్తుంది, దేనికి ఓటు చాలా వేయలేము. చాలా చాలా నాకు అన్ని ఇష్టమైన కవితలే సార్. చింతల తోలు